నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువు గారు. గురువు గారు, కలలో కుక్కలు కనిపిస్తే మంచిదా అంటే దేనికి సంకేతం అంటారు గురుగారు? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. స్వప్నశాస్త్ర ప్రకారంగా చూసుకుంటే కలలో కొన్ని జంతుజాలాలు రావడము, లేదా నదులు రావడము, సముద్రాలు రావడము, లేదా వింతనైనటువంటి ప్రదేశాలు రావడము, మనం ఎప్పుడూ చూడనటువంటి దట్టమైనటువంటి అడవులు రావడము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం చెప్పడం జరిగింది. కలలో కుక్కలు రావడం అంటే శునకములు రావడం అనేటటువంటి దేనికి సంకేతము అని అంటే గనక అపమృత్యువుకి సంకేతం అని శాస్త్రం. కలలో గనక ఇలాంటివి రావడం అనేటటువంటిది ఎందుకు వస్తాయి అంటే గనక మనకి ఏదైనా చెడు సంకేతాలు జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, లేదా భయాందోళన జరిగేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి, లేదా మనము ఫర్దర్గా ఏదైనా నష్టపోయేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అని చెప్పడంతో కొన్ని సంకేతాలు కలల రూపంలో కానీ, హెల్యూజినేషన్ అంటే ఆలోచించేటటువంటి విధానంలో కానీ ఇలాంటివి ఎక్కువగా కనిపించేటటువంటి వాటిలో స్వప్నశాస్త్రంలో ఈ కుక్కలు కూడా ఒకటి చెప్పడం జరిగింది. అంటే జంతువులు, ఏ జంతువు కనిపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే కుక్కలు కనిపించడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఏదైనా చెడు సంకేతం. ఎందుకంటే మనిషి పసగట్టలేనటువంటి వింతనైనటువంటి విధానాలు కూడా తొందరగా పసిగట్టేటటువంటి జంతుజాలాలు పసిగడతాయి. అందుకే మన జీవితంలో ఏదైనా జరగకూడనటువంటి సంఘటన జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ కుక్కలు అనేటటువంటి ఎక్కువగా కలలో కనిపించడం జరుగుతుంది. అప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. భయాందోళన పడకుండా దానికి సరిపడినటువంటి దైవారాధన చేసుకోవడం, గుడ్లకు వెళ్ళడము, అక్కడ దీపం వెలిగించడం, ఇలాంటివి చేసుకుంటే మన కలలో కనిపించినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అవి తొలగిపోయేటటువంటి లక్షణాలు దీని ద్వారా కనబడతాయమ్మా. ఓకే గురుగారు, అప్పట్లో మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు పాములు కలలో కనిపిస్తే మంచిదంటారు. అది ఎంతవరకు నిజం గురుగారు? ఇక్కడ ఈ కలలో ఏది కనిపించినా కూడా ఒక్కొక్క సంకేతం అనేటటువంటిది ఉంటుంది. కలలో పాములు కనిపించడము అని అంటే గనక ఆ జాతకుడికి కాలసర్పదోషం కానీ, నాగదోషం కానీ ఇలాంటివి ఉండడం కారణం చేత, లేదా పూర్వజన్మలో పాములను చంపిన, లేదా పాముల పుట్టలను ధ్వంసం చేసే. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కొన్నిటి దగ్గర పుట్టలు వెలిసేటటువంటివి, ఆ పుట్టలు ఏం చేసేవారు, వాళ్ళకి తెలియకుండానే తవ్వేసి అక్కడ ఇల్లు కట్టేటటువంటి వారు. అంటే పాము పుట్టలను ధ్వంసం చేసిన, పాములను చంపిన ఆ దోష ప్రభావం జన్మాంతరాల వరకు వెంటాడుతుంది. అది ఎలా తెలుస్తుంది అయితే జాతకంలో తెలుస్తుంది. లేదా తరచూ మనం పడుకునేటప్పుడు నెలలో ఒకసారో, లేదా వారంలో ఒకసారో, లేదా తరచూ మనం పడుకున్నప్పుడు పాములు కానీ, తేళ్లు కానీ, జర్రులు కానీ, లేదు అంటే విషపు కీటకాలు కానీ మన కళ్ళలో కనిపిస్తే అవి దోషభూయితంగా చెప్పడం జరిగింది. దానికి సర్పశాంతి చేసుకుంటే ఇలాంటి పాములు కలలోకి రాకుండా భయపడేటటువంటి లక్షణాలు తొలగిపోతాయని శాస్త్రము. పాములే కాదు, మన కలలో కనిపించే ప్రతిదీ కూడా మనకు ఒక సంకేతాన్ని, ఒక హింట్ ఇస్తుంది అన్నమాట. అంటే మనము కంటున్నటువంటి కళలు మన పూర్వజన్మ వాసనల చేత కొన్ని వస్తూ ఉంటాయి, లేదా మనం ఏదైనా ఒక సంఘటన చూడకూడనటువంటి సంఘటన చూసాం, అది పదే ఊరికే ఆలోచించామనుకోండి, అవే కళల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి సంకేతాలు. కనుక ఏదైనా కూడా కలలో కనిపించేటటువంటి సంకేతాలు ఆయా ప్రామాణికాన్ని బట్టి ఉంటాయి. కుక్కలు కనిపించడం అనేటటువంటి అపమృత్యుకి సంకేతం, పాములు కనిపించడం అనేటటువంటిది పూర్వజన్మ కర్మల చేత పాములను చంపినా, పాముల పుట్టలు ధ్వంసం చేసిన పాములు, తేళ్లు, జర్రులు, తర్వాత వచ్చేసి విషపు కీటకాలు, ఇవి ఎక్కువగా కనిపించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా కళలో ఒకటి కాదు, కొంతమందికి సముద్రాలు కనిపిస్తాయి, కొంతమందికి జలపాతాలు కనిపిస్తాయి, మరికొంతమందికి దట్టమైనటువంటి అడవులు కనిపిస్తాయి, మరికొంతమంది క్రూరమైనటువంటి మృగాలు కనిపిస్తాయి, పులులు, సింహాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయంటే మనిషికి రాబోయేటటువంటి ప్రమాదాలు ఏంటి, లేదా శుభానికి కూడా కళలు ఉంటాయి. కళలో పెళ్లిళ్ళు కావడము, గృహప్రవేశాలు జరగడము, లేదు అనంటే గనక కళలో వచ్చేటటువంటి సంకేతాలు ఏదైనా శుభాన్ని ఇచ్చేటటువంటివి ఏమైనా ఉన్నాయి, చిన్న పిల్లలు వచ్చినా అవి శుభాన్ని ఇచ్చేటటువంటి సంకేతాలు. అంటే మనకు జీవితంలో కూడా ఏదైనా అదృష్ట యోగం కలుగుతుంది, అదృష్ట యోగంతో పాటు శుభ సూచకాలు కలుగుతాయని చెప్పేటటువంటి కళలు కూడా కొన్ని ఉంటాయి. అన్ని దురదృష్టాన్ని కాదు, కొన్ని అదృష్ట సంకేతాలు కూడా ఉంటూ ఉంటాయి. వాటి యొక్క కళలను ఆధారంగా చేసుకుని ఇలాంటి సూచనలు చెప్పేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాన్ని మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.